మన ఈ హాయిలాండ్ లేఅవుట్ గురించి మాట్లాడుకునే ముందు, మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈ తడ లొకేషన్‌లో రియల్ ఎస్టేట్ గురించి డిస్కషన్ చేసుకోవాలి. ఈ కోణంలో మనకి శ్రీ సిటీ పడటం వలన ఈ తడ లొకేషన్‌లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ ఎలా ఉంది అనంటే, మనం ఏదన్నా ఒక ఓపెన్ ల్యాండ్ ఉండి ఒక అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్ చేసి రెంట్‌కి పెట్టినట్లయితే కంపెనీలోళ్ళే ఒక 20 ఇయర్స్‌కి, 30 ఇయర్స్‌కి ఇలా రెంటల్‌కి అగ్రీమెంట్ చేసుకొని తీసుకునేస్తారనమాట. సో, ఈ కాన్సెప్ట్ అయితే మనకి నెల్లూరులో కూడా ఇంకా వచ్చినట్టు లేదు నాకు తెలిసి. కానీ తడలో అది జరుగుతా ఉంది. నేనసలు షాక్ అయ్యాను. అబ్బా! ఇదేందిరా బాబు తడ లొకేషన్‌లో ఇంత డిమాండ్ ఉంది అని అనుకున్నాను. దానికి కారణం ఏంటంటే ఆహ్, ఈ శ్రీ సిటీ అయితేనేమి ఈ కంపెనీసేననమాట. ఇట్లాంటి కంపెనీస్ వచ్చినప్పుడు ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువైనప్పుడు వాళ్ళకందరికీ అకామిడేషన్ అనేది కంపల్సరీ. అకామిడేషను నీడ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలా ఇటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ మంచి బూమ్‌లో ఉంటది. అలాగే జరిగింది అక్కడ కూడా. మన ఈ యొక్క వెంచర్ విషయానికొస్తే ఇది హాయిలాండ్ వెంచరు 11 ఎకర్స్ తుడా అప్రూవల్ లేఅవుటు. మనకిక్కడ చూసుకున్నట్లయితే స్వీట్ వాటరు, సేమ్ టైము 40 ఫీట్ బీటీ రోడ్స్, ఓపెన్ డ్రైనేజ్, కాంపౌండ్ వాల్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. తడా లొకేషన్ నుంచి మనకి ఇక్కడికి దాదాపు ఒక 6 కిలోమీటర్స్ అలా ఉంటుంది. కానీ బ్యాక్ సైడ్ ఆల్సో ఇంకొక హైవే ప్రపోజల్ ఉంది. ఇక్కడైతే మనకి పర్ అంకణం వచ్చేసి 80,000, 75,000 అలా ఇచ్చేస్తూ ఉన్నారు. స్క్వేర్ యార్డ్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి 10,000 అనమాట పర్ స్క్వేర్ యార్డ్. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ బేస్లో ఈ తడా లొకేషన్లో ప్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.